ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఎస్సీల మీద ప్రత్యేకంగా ఎస్సీల మీద టార్గెట్ చేసి రాష్ట్రంలో 3 గురుకుల పాఠశాలలు 3 ఎస్సీలు ఎత్తేసారు. అంటే పిల్లల భవిష్యత్తు 5వ తరగతి నుంచి 5th క్లాస్ నుంచి మాత్రమే పిల్లల భవిష్యత్తు నిలబడుతుంది. ఈ ప్రాంతాల్లో 1987లోనే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కృషితో ఇక్కడ రాష్ట్రంలోనే గూడూరు నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం కాబట్టి ఇక్కడ మొదటగా కోటలో రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి కోటలో పెట్టడం జరిగింది. దీని ద్వారా రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ప్రతి జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి వచ్చి కోటలో చదివిన పరిస్థితి. చదివి ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లుగా ఈరోజు చాలామంది అవుతా ఉన్నారు. కారణం ఇక్కడ పునాది ఇక్కడ పడ్డది కాబట్టి కోట. ఒక సీటు దొరకాలంటే కాంపిటీషన్లో కొట్టుకోవడం చిన్న పని కాదు కోటలో. అట్లాంటి స్కూల్ని ఎత్తేసి మీరు మళ్ళీ ఏదో తీసుకొచ్చి ఐఐటి తీసుకొచ్చి ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం అనడం దుర్మార్గమైన చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మీకు మా పిల్లకాయలు మీకు కావాలంటే కట్టుకోండి, చిట్టేళ్ళలో ఉంది అది పెట్టుకోండి, వరగల్లో ఉన్నాయి పెట్టండి. మీరు దీన్ని ఉన్నది ఎత్తేసి ఎక్కడైనా అసలు ఇప్పటికి జరిగిందా ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడైనా దళితుల బిడ్డలు నోరులు కొట్టి మీరు ఎవరికో పెడతానంటే అది ఎంతవరకు కరెక్ట్? మీకు ఈ మూల్యాన్ని మీరు చెల్లించుకుంటారని మేము చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తున్నాం. రాబోయే టైంలో మీరు ఖచ్చితంగా దీన్ని అనుభవించక తప్పదు. మా స్కూల్ మాకు కావాలి, మా బిడ్డలు కడుపు కొట్టద్దు. దళిత బిడ్డలు, కూటికి లేని బిడ్డలు, పేదరికంలో ఉన్న ఈ ఏరియా ఈరోజు చదువుకోవడానికి ఈరోజు అంతా తల్లిదండ్రులు నేర్చుకుంటూ వెళ్ళిపోయి ఆ స్కూల్లో ఇచ్చి బరిలు పశువులు తోలినట్టు అంతమందిని పెట్టేస్తే వాళ్ళు ఎట్లా చదువుకోవాలి? వాళ్ళు ఎట్లా చదువుతారు? మీరు కొంచెమైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. విద్యాశాఖ మంత్రి, గూడూరు ఎమ్మెల్యే, ఎస్సీ నియోజకవర్గం ఇది. మనకు సిగ్గుపోతుంది. మన స్కూలు మన నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీ స్కూల్ వెళ్ళిపోతుందంటే ఇది అందరికీ సిగ్గుసేటే. ఇది ఎవరో ఒక అగ్రకులప రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈరోజు ఎస్సీ ఎమ్మెల్యేగా ఉన్న మన సునీల్ అన్న కూడా దీని మీద గట్టిగా చర్య తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఈ స్కూల్ కానీ పెట్టగలిగితే నిన్ను చరిత్రలో మర్చిపోరు సునీల్ అన్న. మేము చెప్తా ఉన్నాం నీకు ఇది కూడా ఒక పునాది అనుకోండి. ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ రాణించాలి గూడూరు నియోజకవర్గంలో అంటే కోట పునాది, కోట రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల పునాది గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మా స్కూల్ మనకి ఇక్కడ తీసుకొచ్చి మన బిడ్డల ప్రాణాలని రక్షించండి, వాళ్ళ కడుపులు కొట్టబాకండి. మీరు ఏమైనా చేయండి, అవసరమైతే రాజీనామా చేయండి బిడ్డల కోసం. చాలు. మీరు ఇప్పుడు వరకు అనుభవించారు, అంబేద్కర్ ద్వారా అనుభవించారు, అంబేద్కర్ ద్వారా చదువుకున్నారు. ఈరోజు బిడ్డలు కూడా అంబేద్కర్ పుణ్యమే ఇక్కడ స్కూల్ వచ్చింది మనకు. దీన్ని మీరు ఆలోచించండి. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాము, మా స్కూల్ మాకు కావాలి, మా బిడ్డల భవిష్యత్తు కావాలి, ఇక్కడ పునాదులు కదిలించకూడదు. మీకు దయచేసి దండం పెట్టి చెప్తున్నాము. ఎమ్మెల్యే గారు, విద్యాశాఖ మంత్రి గారు మా స్కూల్ మళ్ళీ తీసుకురావాలి. లేదంటే కార్యాచరణ త్వరలో మేము ప్రకటిస్తాం. ఆమర నిరాహార దీక్ష కూర్చొని ప్రాణాలు వదిలేదానికనే సిద్ధమని తెలియజేస్తూ బహుజన్ ఐక్యవేదిక మీకు హెచ్చరిస్తుందని చెప్పి తెలియజేస్తూ